హాయ్ అండి. పాలకోవా కర్జికాయలు. పొయ్యి మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని 5 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు సగానికి మరిగిన తర్వాత 2 కిలో చక్కెర వేసుకోవాలి. పాలకోవా రెడీ అవ్వడానికి 2 గంటలు పడుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కలుపుతూ ఉండాలి. పాలు కోవాలా తయారవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు కంటిన్యూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. పాలకోవా రెడీ అయిపోయింది. కోవా బౌల్లో వేసుకొని తినడానికి రెడీగా ఉంది. మంట ఆఫ్ చేయవచ్చు. కోవా కర్జికాయలకు కొద్దిగా గట్టిగా ఉండాలి. 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఒక బౌల్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. ఒక బౌల్లో 1 కేజీ గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినంత నీరు వేసి ముద్దలా చేసుకోవాలి. పిండి ఈ మాత్రం మెత్తగా ఉంటే చాలు. 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కొద్దిగా పిండి తీసుకోవాలి. పిండిని సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా రోల్లా చేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి రౌండ్గా. అన్నీ ఇలా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక్కో పిండి ముద్ద తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీ రేకులా చేసుకోవాలి. ఈ కర్జికాయలు చేయడానికి 2-3 మెంబర్స్ ఉంటే చాలా బాగుంటుంది. లేదంటే కొన్ని కొన్ని చేసుకోవాలి. పూరి పిండి రేకులను చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని 4 వైపులా మర్చి నీళ్లు చిలకరించుకోవాలి. చపాతీకి నీళ్లు అంటేలాగా ఒకసారి రౌండ్గా తడుముకోవాలి. తర్వాత చేతిలోకి తీసుకుని 1 టీ స్పూన్ కోవా వేసుకోవాలి. చపాతీకి నీళ్లు అంటడం వల్ల ఇప్పుడు కోవా స్టఫింగ్ అనేది బయటికి రాదు. అంచులను నెమ్మదిగా కాకుండా గట్టిగా కాకుండా నార్మల్గా ఒత్తుకోవాలి. అప్పుడే స్టఫింగ్ అనేది బయటికి రాదు. అన్నీ ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలానే రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ అయిపోయాయి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ ఎక్కిన తర్వాత ఒకటొకటి వేసుకోవాలి. కడాయిలో పట్టినన్ని వేసుకోవాలి. 4-5 వేసుకోవాలి. తిప్పడానికి వీలుగా ఉంటుంది. ఒకవైపు 1 మినిట్ కుక్ చేసుకొని రెండో వైపు కూడా 1 మినిట్ కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని పూరీలను ఇలానే రెడీ చేసుకోవాలి.
కోవా కజ్జికాయలన్నీ రెడీ అయిపోయాయి. ఒకటి బ్రేక్ చేసి చూద్దాం. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. చిన్న పిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారు. లేదంటే కోవా ఒక బౌల్‌లో వేసుకొని కూడా తినవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇవ్వడానికి చాలా బాగుంటాయి.